హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యష్నాశ్రమ్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీరు నా నెక్స్ట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి నేను మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అన్ని హోల్ గరం మసాలాస్ తీసుకోవాలి. పువ్వు, చెక్క, లవంగం, యాలకులు అండ్ ఇంకా మసాలా టైప్స్ ఎలాంటివి మనకు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. దెన్ ఇవన్నీ అయితే మనం ఒక ప్యాన్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చి మంచి అరోమా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత కూల్ అయిన తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మంచి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. యాక్చువల్గా రెడీమేడ్ గరం మసాలా కూడా వాడచ్చు, కానీ రెడీమేడ్ కంటే మనం ఇంట్లో చేసుకునే దానికి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బిర్యానీకి మంచిగా వస్తుంది. ఏదైనా కానీ మనం స్టాక్ చేసుకొని పెట్టిన దానికంటే అప్పటికప్పుడు చేసుకుంటే దాని ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సో మనకి బిర్యానీలో ఈ స్పైసెస్ టేస్ట్ మంచిగా తగులుతుంది. ఈ పౌడర్ ప్రిపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం పుదీనా అండ్ కొత్తిమీర బాగా వాష్ చేసుకొని మంచిగా తీసుకోవాలి. అండ్ మన స్పైసెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ 4 కలిపి మంచి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఇది పేస్ట్ చేయడానికి 1% కూడా వాటర్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు వాటర్ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ పోతాయి. అందుకే పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకండి. అండ్ ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు కూడా మరీ ఓవర్ స్పీడ్లో పెట్టకుండా కొంచెం కొంచెం అట్లా 1-2 స్పీడ్స్లో కొంచెం గ్రైండ్ చేస్తూ మిక్స్ చేస్తూ కంప్లీట్గా పేస్ట్లా చేయండి. ఇంక ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకొని పన్నీర్ని అయితే క్యూబ్స్లా కట్ చేసుకోండి. తర్వాత అది పెద్ద బౌల్లో తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అదొక 1 స్పూన్, లేదంటే మీకు స్పైస్ మంచిగా కావాలంటే 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం తయారు చేసుకున్న చిల్లీ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ అంటారు, ఇది కూడా మిస్ అవ్వకండి. దెన్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం హాట్ ఆయిల్ వేసి పక్కనైతే పెట్టాలి. అండ్ ఇందులో కొంచెం రా టమాటో మిక్స్ చేసి అంటే గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేసి ఇంకా మ్యారినేషన్కి అయితే పెట్టేయండి. ఈలోపు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ రైస్ వచ్చేసి నార్మల్గా ఇంకా అందరూ బిర్యానీకి ఎట్లా కుక్ చేస్తారో అట్లానే అన్ని స్పైసెస్ వాటర్లో వేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని దాన్ని అయితే 75% కుక్ అయ్యేలా చూసుకోండి. అది 75% కుక్ అయిన తర్వాత ఇంకా దమ్మికి పెట్టేయడమే. దమ్కి పెట్టే ముందు ఫస్ట్ ఏదైతే బౌల్ మనం తీసుకుంటామో అది కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి. అండ్ అందులో కొంచెం ఫస్ట్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేసిన తర్వాత ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో కొంచెం పేస్ట్ మిగులుతుంది కదా, ఆ పేస్ట్లో ఈ 75% కుక్ అయిన రైస్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని ఒక లేయర్ లాగా పైన వేస్తే మీకు ఏ సాఫ్రన్ కానీ ఎలాంటి కలర్ కానీ అవసరం ఉండదు. ఏంటంటే దీంతోనే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, న్యాచురల్ ఫ్లేవర్లా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏదైతే దమ్కి పెట్టేసాలి. లో ఫ్లేమ్ పైన అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దమ్కి పెట్టండి. అండ్ ఇది బిర్యానీ కుక్ అయిందా పర్ఫెక్ట్గా అని మీకు తెలియాలంటే ఇంకో టిప్ కూడా చెప్తాను. మనం పైన లేయర్లో ఏదైతే పుదీనా అండ్ కొత్తిమీర వేస్తామో అది బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో దట్ మీకు అర్థమైపోతుంది ఇంకా బిర్యానీ కంప్లీట్గా కుక్ అయిపోయింది అని. ఈసారి మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. పక్కా రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ అస్సలు మీరు ఇంకా నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అనుకోరు. మీ హ్యాండ్స్తో మీరే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.